సంకల్పం చేసి అడిగాలంటే నేను పసిబిడ్డను ఏమి తెలిసి తెలియక పసిబిడ్డతో సమానంగా చేసి నా తక్కువలను క్షమించి నన్ను కాపాడుతామని కోరుకోవాలి. తీసుకోండి తీసుకోండి ఆ చిత్రరత్న బ్రహ్మణ్యం స్వాహాదేవి స్వధాదేవి స్వధాదేవి అనేది అపర కార్యక్రమాలకి అంటే మనం చనిపోయిన తర్వాత వాళ్ళకి స్వాహ అనేది పూజల్లో వినియోగించేది. స్వామి ఎప్పుడైతే నెయ్యి వేసి స్వాహ అంటారో అప్పుడు మీరు ఈ 3 వేలతో వేయాలి. అన్ని మంది ఉన్నారు కొద్ది చూసి వేయండి. ఇంతమంది ఉన్నారు కదా ఒకసారి కంటే మీరు ఎంతమంది ఉన్నారు అంత పడుతుంది. అంతా మీరు వేసినది హృతం అయిపోవాలి. ఓకే వేస్తే ప్రయోజనం కాదు, మీరు వేసినది అంతా హృతం కావాలి. అప్పుడే ఆయన విఘ్నేశ్వరుడు ఎట్లా అంటే మనం ఏ దేవత పేరు తలుచుకొని హోమంలో వేస్తామో ఒక రూపం వెళ్ళి ఆ దేవతకి ఇస్తాము. సపోజ్ మనం గణపతయ్య నమః స్వాహ అన్నాము అనుకోవాలి, ఆ దేవతగా మీరు వేస్తారన్నమాట. విఘ్నేశ్వరునికి హవ్యవాహనం అని పేరు. హవ్యము అంటే మనం వేసేదాన్ని హవ్యము అంటాం. వాహనము అంటే మనం తీసుకుపోయి ఇచ్చేవాడు అన్నమాట. వాహనుడు పోస్ట్ చూస్తాను అంతే, అక్కడ నైవేద్యం చేసి మనం తీసుకొని వస్తాం. ఇక్కడ అట్లా కాదు, మనం శ్రద్ధగా చేయాలి. ఏదైతే దేవత పేరు చెప్పి వేస్తామో ఆయన తీసుకుంటాడు ఖచ్చితంగా. అందుకే మనం ఎంగిల్ చేస్తూ నోట్లో వేలు పెట్టుకున్నాం అంతా విఘ్నేశ్వరుడు చేయకూడదు అనమాట. చాలా శ్రద్ధగా చేయాలి మనం ఇక్కడ చేసేటప్పుడు. అందుకే హోమం చేసేటప్పుడు కొన్నిసార్లు అయమాలు చేస్తారు, ఎవరు చేయారు. ఎందుకంటే ఇప్పుడైతే స్వాహ అంటాడు అప్పుడు వేయాలి. ఓం గణపతిగం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశ్వన్వన్నోతిభిస్వేదదాదనస్య స్వాహా. ఎప్పుడు వేస్తాను అప్పుడు వేయండి. ఓం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బాబు తినకండి. బుద్ధిం ఇంద్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన ఓం నమః. మనసులో మీ గోత్రాలు మీ పేరు చెప్పుకోండి. మనసులో ఆంజనేయ వరద గోవింద గోవింద.
यो वेदादोत्तरप्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रणयदेवस्येश्वरः वेदोपनिषदानारोहयामि गजानारोहयामि समस्तराजोपचार देवोपचार भक्त्योपचार शिक्षोपचार षोडशोपचार पूजाम् आयुष्येन्द्रिये प्रतिष्ठते रामचन्द्रस्वामी సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. ఇక్కడ శ్రావణమాసం ముందు స్వామివారి శ్రీ సీతారామాంజనేయ స్వామి ధ్వజశిఖ నాగదేవత ప్రతిష్ఠ జరిగినది. అలాగే ఈ రోజుతో అది 41 రోజులు అనగా మండలం ముగిసినది. ఈ మండలం రోజులు అనగా 41 రోజులు ప్రతిరోజు శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రాతకాలం నందు అభిషేకములన్నీ జరిగినాయి. కాగా ఈ రోజు 41 రోజుల దివసమున అనగా మండలం పూజ రోజున స్వామికి ప్రాతకాలమున పంచామృత అభిషేకాలు, కలుష ఆవాహన పూజలు ఏవైతే ఆవాహన చేశామో ఆ గణపతి హవనములు, నవగ్రహ హవనములు, శ్రీ సీతారాముని స్వామి హోమము, శ్రీ మహాదేవత హవనములు జరిగినది. ఈ అక్కడ గ్రామ ప్రజలందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి భక్తుల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీర్వాదం ఉంటుంది ప్రసాదం స్వీకరించి వెళ్ళినారు. మా తండ్రి గారైన ఆరోగ్యుల ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ సౌజన్యంతో గ్రామ ప్రజలు దాతల సహకారంతో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవం ఆగస్టు 15, 14, 15, 16 తేదీ జరిగింది. ప్రతిష్ట జరిగినప్పటి నుంచి 42 రోజుల పాటు ప్రతిరోజు భజన కార్యక్రమం దేవాలయ ప్రాంగణం నందు జరగడం జరిగింది. ఈ 41 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా మండల పూజ ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీ మండల పూజ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేశారు. దేవాలయం నిర్మించుకొని ప్రతిష్ట జరుపుకొని మండల పూజ కంప్లీట్ అయిన సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా మంచి జరగాలి కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో సీతారామాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట జరుపుకోవడం మా గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషదాయకం. ఇటువంటి ఒక మంచి దేవాలయ నిర్మాణం అందరి సహకారంతో నిర్మించగలుగుతున్నందుకు మా అందరికీ కూడా సంతోషం కలుగుతుంది.